శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. బ్రదర్ ఏం చెప్పదలుచుకోరు ప్రోగ్రామ్ గురించి? చాలా మంది కాక్రోచ్ యువత వచ్చిన పరిస్థితి కనబడుతుంది, ఏం చెప్పారు? నమస్కారం అండి, నా పేరు విజయ మల్లంగి. కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక ఉద్యమానికి పిలుపునిచ్చిన పార్టీ ఇది పొలిటికల్ పార్టీ కాదు. నీట్ విద్యార్థులకు అన్యాయం జరిగింది. మనము గత 10 ఏళ్ళగా 12 ఏళ్ళగా చూస్తుంటే 148 పేపర్ లీకులు కానివ్వండి, ఓఎంఆర్ కానివ్వండి, తప్పుడు క్యాండిడేట్లు వెళ్ళి మాస్ చీటింగ్ చేయడం, ఇట్లాంటి కేసులు జరగంగా ఒక కేసులో దోషిని పట్టుకున్నారు. ఈడీ సిబిఐలు ఏం చేస్తున్నాయి? వీళ్ళకి న్యాయం జరగాలంటే ముందు ఆ మంత్రి రిజైన్ చేయాలి. అది చేయకుండా ఆయన వెనకేసుకొస్తున్నారు. మా డిమాండ్ ఒకటే, భారతదేశంలోని యువకులందరూ విసుగు చెందున్నారు ఈ పేపర్ లీక్లతోని. ఈ పేపర్ లీక్ లాగాలి అంటే ఫస్ట్ అకౌంటబిలిటీ తీసుకొని, పేరులో ధర్మం అని పెట్టుకున్నాడు కానీ ధర్మేంద్ర ప్రధాన్ అన్ని అధర్మ పనులు చేస్తున్నాడు కాబట్టి ఆయన పేరు కూడా మార్చుకొని ఆయన పేరుని అధర్మేంద్ర ప్రధాన్ అని పెట్టుకోవాలి. పిలుపునిచ్చిన ఈ ధర్నాకి అంటే ఈ ప్రొటెస్ట్కి వచ్చిన స్పందన చాలా అద్భుతంగా ఉంది. మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలే. మేము పోలీసులకి 100-200 మంది అని చెప్పి పర్మిషన్లు ఇస్తే సుమారు 700 మంది 800 మంది అన్న వచ్చి ఉంటారు ఈరోజు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఎటువంటి హేట్ స్పీచెస్ జరగకుండా మాకు సహకారం అందించిన పోలీసులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అండ్ ఇక్కడికి వచ్చిన చాలా మంది ఈరోజు చూసి కనువిప్పు తెచ్చుకోవాలి. ఎవరెవరైతే మమ్మల్ని వీళ్ళు దేశానికి వ్యతిరేకం అంటున్నారో, దేశంలో ఉన్న 22 లక్షల మంది గత 12 ఏళ్ళగా 10 కోట్ల మంది విద్యార్థులు ఈ పేపర్ లీక్లని, ఓఎంఆర్ షీట్లని వీటి బారిన పడుతూ ఉంటే అది కాదా దేశానికి ద్రోహము? రేపొద్దున తప్పుడు డాక్టర్ అయితే వాడు ఆపరేషన్ చేస్తే నీ బిడ్డకే కదా ప్రాబ్లం వచ్చేది. రేపొద్దున తప్పుడు ఇంజనీర్ అయ్యి బ్రిడ్జులు కూలితే నీ బిడ్డనే కదా చచ్చేది. మరి దాని గురించి ప్రశ్నిస్తుంటే మాకు సంఘీభావం తెలవాల్సింది పోయి మీరు రోడ్ల మీకు దిగి మాకొద్దు ఈ మినిస్టరు, తప్పుడు మినిస్టరు, పనికిరాని మినిస్టర్ అని చెప్పి మీరు డిమాండ్ చేయాల్సింది పోయి మీ పనిని మేము చేస్తున్నాం. మేము భారతీయ జనతా పార్టీ వాళ్ళని అడగదలుచుకుంటున్నాం. మీరు చేయాల్సిన పని మేము చేస్తుంటే మహా అయితే సపోర్ట్ చేయండి, లేదంటే సప్పుడు కాకుండా కూర్చోండి. ఈ తప్పుడు ప్రచారాలు చేయకండి అని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా మీ హక్కుల మీద పోరాటం, లేదంటే బీజేపీ మీద? హక్కులు ఎవరు కాల రాస్తున్నారు? పేపర్లు ఎవరు లీక్ చేస్తున్నారు? ఫ్లైఓవర్లు ఏడగూలుతున్నాయి? స్కూల్ ఎందుకు బంద్ అవుతున్నాయి? పెట్రోల్ డీజిల్ ప్రైసులు ఎందుకు పెరుగుతున్నాయి? ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేయట్లేదు కాబట్టి ప్రభుత్వం మీద ప్రశ్నిస్తున్నాం. అది ఈ ప్రభుత్వమైనా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా, తెలంగాణ ప్రభుత్వమైనా, పంజాబ్ ప్రభుత్వమైనా, ఢిల్లీ ప్రభుత్వమైనా రాజకీయాల అతీతంగా ఇట్లాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు ప్రశ్నించాలి. ఎవరికి ఎటువంటి పార్టీ అఫిలియేషన్ ఉన్నా, ఈ రోజు బీజేపీ వాళ్ళు ఎవరైనా వచ్చినా రండి, కానీ మీ కండువా పక్కన పెట్టండి, దేశ జెండా పట్టుకొని వచ్చి ప్రశ్నించండి మీ మినిస్టర్ని. తప్పులేదు కదా? కాబట్టి రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న పోవటం అందరూ ఆహ్వానితులే. కానీ క్రైటీరియా ఒకటే, భారత జెండా తీసుకొని రావాలి, గులాబీ పువ్వు, కాన్స్టిట్యూషన్. అది తప్పితే ఇంకేమీ తెలియదు. తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, యూత్కి ఏం చెప్పారు? జూన్ 20వ తేదీన ఢిల్లీలో ఈ సభ ఇంకా పెద్దగా జరగబోతుంది. ఈరోజు వివిధ ప్రదేశాలలో జరిగింది. బెంగళూరులో సాయంత్రం, నిన్న అమృత్సర్, లక్నో, పూణే, అట్లా అందరం కలిసి జూన్ 20న చలో ఢిల్లీకి వెళ్దాం, అక్కడ కూర్చుందాం, ఎందుకైనా రిజైన్ చేయడో చూద్దాం. అంటే యూత్ అంతా ఇట్లా రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్తారు అక్క ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించి? ఈరోజు భారతదేశంలో బీజేపీ కాదు బీజేపీ వద్దు, సిజేపీ కావాలని ఒక మూమెంట్ జనరేషన్ నుంచి, యూత్ నుంచి వస్తుంది. ఇవాళ వాళ్ళు ఏం అడుగుతున్నారు? వాళ్ళు రెండే అడుగుతున్నారు. ఒకటి, నీటి లీకేజీలకు బాధ్యులైన, కంటిన్యూ నీటి లీకేజీలకు పాల్పడుతున్న వ్యవస్థని మనం వాళ్ళు ప్రశ్నించాలి. అంటే ప్రశ్నించడమే నేరంగా మారిన చోట, ప్రశ్నించడం బంద్ చేసిన చోట, ప్రశ్నించడాన్ని అణిచివేసిన చోట, ప్రశ్నించిన ప్రశ్నని జైల్లో నిర్బంధించిన చోట ఈరోజు ప్రశ్నించడం అనేది మొదలెట్టినటువంటి కాంగ్రెస్ జనతా పార్టీ సిజేపీ ఇవాళ అనేక మౌలిక అంశాలని లేవనెత్తుతుంది. ఉచితంగా విద్య ఇవ్వండి, ఉచితంగా ఆరోగ్యాన్ని, మిగతా మాకొద్దు అంటే ఇవాళ యూత్ చదువులు కావాలి, ఆ చదువులు కూడా జవాబుదారీగా ఉండాలని కోరుతున్నారు. ఇవాళ ఇంతమంది యూత్ ఇక్కడికి రావడం అనేది ఇది నిజంగా ఆశాజనకంగా ఉంది, అభినందించవలసిన విషయంగా ఉంది. దీన్ని నేను మనస్ఫూర్తిగా, మీరు పోరాటాల్లో ముందుంటారు. గతంలో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ లీక్ కావచ్చు, దాంట్లో కూడా పోరాడారు. సో ఒక్కసారిగా యూత్ అంతా కదలి రావడం అంటే ఒక జనరేషన్ చేంజ్ అనుకోవచ్చా? ఇది వాళ్ళ అసంతృప్తికి నిదర్శనం, వాళ్ళ యాంగర్కి నిదర్శనం. వాళ్ళు ఈ వ్యవస్థ పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నారు. ఈ వ్యవస్థ అంటే ఒక మోకరి. ఈ వ్యవస్థని పూర్తిగా విభేదిస్తున్నాం అని తమ నిరసనని రిజిస్టర్ చేయడానికి వచ్చినటువంటి ఈ యూత్ రేపటి భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తు
ఏం కోరుతుంది, ఏం భావిస్తుందో వినండి. వినవలసిన బాధ్యత ఈ నాయకులకు ఉంది. ఇవాళ సిజేపీ నేత స్పోక్స్ పర్సన్ అభిజిత్ కానీ అనేక మంది తెలంగాణ స్కూళ్ళను మూయొద్దని కూడా మాట్లాడారు ఈ వేదిక నుంచి. 23,000 స్కూళ్ళు మూసేస్తే తండాల్లో, గూడాల్లో, గ్రామాల్లో పేదవాళ్ళకి స్కూల్స్ లేకపోతే చదువు దూరం అవుతుంది. మీరు చదువును దూరం చేసి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు పెడుతున్నామంటే అది సబబు కాదు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడితే పెట్టండి కానీ ఉన్న స్కూళ్ళు ముయ్యొద్దు అని ఇవాళ తెలంగాణ యూత్, స్టూడెంట్స్, పేరెంట్స్ కోరుకుంటున్నారు. అది కూడా ఇక్కడ నుంచి మాట్లాడారు. ఇది ఈ దేశం మూలమైన విద్యా వ్యవస్థని ధ్వంసం చేసే ధ్వంసరచన జరుగుతున్న కాలంలో మన తెలంగాణ యూత్ కూడా ఇంతమంది ముందుకు రావడం ఆశాజనకం. థ్యాంక్ యూ.